బాబు చెప్పండి నాకు వినపడే సీఎంకి సీఎంకి కనబడాలా బాబు మా ప్రాణాలతో జరగాలి సీఎంని ఆలకించి మా మరా 40 సంవత్సరాలు సర్వీస్ చేస్తాం 70 డిగ్రీస్ మంటల్లో సర్వీస్ చేసి ప్రాణ ఉత్పత్తి కోసం ఎంత కృషి చేస్తాం ఎన్నో అవార్డులు తీసుకొచ్చాం ప్రాంత కోసం మా తాలూకా ప్రాణాలతో జరగాలంటే సీఎండి ముఖ్య యాజమాన్యం దయచేసి కొత్త పద్ధతిని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని చెప్పి ఈ టెంట్ ద్వారా మీకు డిమాండ్ చేస్తున్నాం. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహించు ఈ పాత పద్ధతిని కొనసాగించాలి. ఎందుకంటే 40 సంవత్సరాలు సర్వీస్ చేసే ప్లాంట్ లో మేము మా పిల్లలంతా కూడా ఎవరి మధ్య సెటిల్ అయిపోయి ఎక్కడెక్కడ ఉంటున్నారు. కానీ ఉన్నది ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్. మరి ఈ రోజు వైఫ్ అండ్ హస్బెండ్ ఏ డాక్టర్కి వెళ్ళినా ఒక 500 రూపాయలు కన్సల్టింగ్ ఇవ్వాలి. అలాగే 3 రూపాయలు 500 రూపాయలు ఇస్తే మాకు వచ్చి 250 రూపాయలు 1500 రూపాయలు ఏం బతుకుతాం? మీరు ఆలోచించండి. నా కష్టానికి మీరు ఏం గుర్తిస్తున్నారు? ఉత్పత్తి కోసం ఎంత కష్టపడ్డాం మేమంతా. ప్లాంట్ ఎన్నో విధాలుగా ఎన్నో రివార్డులు తీసుకొచ్చి ప్లాంట్ కోసం ఉత్పత్తి కోసం మేము పనిచేస్తే ఈ రోజు మా ప్రాణాలతో జవగాడు వాడుతూ ఉన్న పద్ధతిని రద్దు చేసి ఎంప్లాయీస్ యొక్క సమస్య మీద ఇక్కడ గ్యాదర్ అయినటువంటి నాయకులకు అలాగే స్టీల్ ప్లాంట్ రిటైర్ కార్మిక సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రిటైర్ అయిన వాళ్ళందరినీ చూసుకునే భాగ్యం కలిగినందుకు సంతోషం. అది వేరేది కాదు. కానీ అదే సమయంలో మనకి ఒక బాధాకరమైనటువంటి అంశాన్ని ఈరోజు యాజమాన్యం తీసుకొచ్చింది. అయితే ఇక్కడ మనం చూసేది ఏంటంటే యాజమాన్యం తీసుకొచ్చిందని మనం అనుకుంటున్నాం. యాజమాన్యం తీసుకొచ్చింది కాదు, ఇది ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి సమస్య. ఈరోజు మీరంతా కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం అహర్నిశలో కృషి చేశారు. కష్టాల్లోనూ సుఖాల్లోనూ అనేక ఇబ్బందులు పడి ఈ ప్లాంట్ని ఈ దిశగా తీసుకొచ్చిన వాళ్ళని ఈరోజు అన్యాయంగా చంపేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంది. చంపేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఏం చెప్తా ఉన్నారు? ప్లాంట్ నష్టాల్లో ఉన్నాయి, అందుకనే ఓటీ తీసేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. స్కూళ్ళు తీసేస్తున్నారు, మెడికల్ సౌకర్యాలు తీసేస్తా ఉన్నారు, రిటైర్ ఎంప్లాయీస్కి ఏమో మెడిక్లైమ్ తీసేస్తున్నారు, కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించేస్తున్నారు. 1100 మంది 1200 మంది లిస్టు పెట్టేశారు నిన్న. వాళ్ళందరినీ మార్చి ఏప్రిల్ నాటికి పంపించేస్తారు. వీళ్ళందరినీ పంపించేసి ఏం చేస్తారు? 11 మనకేం చూపిస్తున్నారు జనాలకి? 11,440 కోట్లు గవర్నమెంట్ ఇచ్చేసింది. మనం ఏమనుకుంటున్నాం? 11,440 కోట్లు. ఇప్పటికే మేము కొన్ని పల్లెటూర్లు వెళ్తా ఉంటే మీకేమయ్యా గవర్నమెంట్ 11,440 కోట్ల రూపాయలు ఇచ్చేసింది. అయితే ఇప్పుడు 12,000 మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు 1 కోటి రూపాయలు వస్తుందేమో, ఒక్కొక్కరు 1 కోటి రూపాయలు వస్తుందేమో అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మనకైతే ఈ బాధలు ఎవరికి తెలియట్లేదు, ఈ కష్టాలు ఎవరికి తెలియట్లేదు. ఒక పక్కేమో మొత్తం అనకూడదు కానీ గొలికేసినట్టు గొలికేస్తున్నారు. కింద నుండి చెద ఎలా పట్టేసి మొత్తం బిల్డింగ్ని పడగొట్టేసి ఎవరు ఎలా చేస్తున్నారో ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఆ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మనం గమనించకుండా అక్కడే అని చెప్పి అనుకుంటే మాత్రం మన సమస్య మాత్రం పరిష్కారం కాదు. 2015 నుండి జీతాలు మారాలి, జీతాలు లేవు. 2015 తర్వాత జాయిన్ అయిన రిటైర్ అయిన ఏదో పణమో వస్తుందని ఆశించాం, అంతే కదా. జీతాలు లేవు, ఇన్సెంటివ్ లేవు, కరెంట్ ఛార్జీలు ఎప్పుడూ లేదు. స్టేట్ గవర్నమెంట్ కూడా అంతే ఇవ్వట్లేదు. ఇప్పుడు 8 రూపాయలు అనుకుంటాను, అంతేనా? 8 రూపాయలు కరెంట్ ఛార్జీలు, మెడికల్ సౌకర్యాలు లేవు, స్కూళ్ళు లేవు, అవి కాకుండా ఇన్సెంటివ్ లేవు, ఏమీ లేవు. మొత్తం కొరికా జీతాలతో మొత్తం మొదలుకొని అన్ని కొరగడం అనేది ఇక్కడ చేస్తా ఉన్నారు. కాకరికి ఎవరిని ఈ స్టీల్ ప్లాంట్ ఈ దశ తీసుకొచ్చి మధ్యాహ్నంలోనే పనిచేసి ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఎయిడ్ నుండి కాలు వేస్తే కిందకి ఏది రోలింగ్ మిల్స్ వరకు కూడా జారిపోయి ఉంది అప్పుడు వర్షాల్లో.
గుర్తుందా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జాగ్రత్తగా మట్టిలో మధ్యంలో పనిచేసి ఈ ప్లాన్ ని దగ్గరికి తీసుకొస్తే ఈ అవసాన కాలంలో, మరి అవసాన కాలం కదా మంది, అవసాన దశే కదా. చెప్పండి, మీరు ఏం బాధపడుతున్నారా? ఏంటంటే రామారావు అవసాన దశ అంటున్నారంటే మరి అవసాన దశ కాకపోతే ఇంకే దశ. ఈ అవసాన దశలో కూడా మనల్ని కూడా విడిచిపెట్టట్లేదు. మనల్ని విడిచిపెట్టకుండా ఏం చేస్తా ఉన్నారు? 2600 కట్టేది 20,000 అంటే 17,400 వేసాడు. 17,400 అండి సంవత్సరానికి వేసాడు. ఇంకా ఎవరైనా కట్టగలే కెపాసిటీ ఉన్నారా? చెప్పండి. ఇదేమో ఇలా చేశారు. ఈపీఎస్ 95 మనకి ఎంత వస్తుంది? 2,000 నుండి మొదలైంది. 2,000 నాకైతే 2,709 రూపాయలు. మరి మీకెంత వస్తుంది? ఇప్పుడు రిటైర్ అయ్యే వాళ్ళకి 4,000 అనుకుంటాను. అంతేనా? చెప్పండి మన మిత్రులారా. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి 4,000 సవాళ్ళు. ఎందుకంటే లెక్కలు వీక్ అన్నాను కదా, అందుకని ముందు చెప్తా ఉన్నాను. కాబట్టి 2,000 నుండి 4,000 వస్తే 17,600 కట్టగలరా? కట్టి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోగలరా? ఈ రోజు మెడికల్ అంతా కూడా ప్రైవేట్ పరం. మనవాడు 500 అంటున్నాడు, చాలా తప్పు. కాస్త శుభ్రమైన డాక్టర్ గారికి వెళ్ళాలంటే 1,000 రూపాయలు తక్కువ లేదు కన్సల్టింగ్ ఫీజు. చెప్పండి, 1,000 రూపాయలు తక్కువ ఉందా? శుభ్రమైన డాక్టర్ గారికి వెళ్తే 1,000 రూపాయలు కన్సల్టింగ్ ఫీజు. ఆ తర్వాత అగడం పగడం టెస్టులు అన్ని చూసుకుంటే ఇంకో 2,000. అది కాకుండా మందులు 4,000, 5,000. సంవత్సరానికి ఒక్కొక్క ఎంప్లాయీ, రిటైర్ ఎంప్లాయీ ఎలా లేదన్నా మినిమం చూసుకున్నా సరే కనీసం నెలకు 3,000 రూపాయలు మందులు చూసుకుంటే 3 × 12 36,000 రూపాయలు వాడు మందులు వాడుతున్నాడు. ఎవరో ఎగ్జామ్స్ 1%, 2%, 3% ఎగ్జామ్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ వయసు వచ్చిన తర్వాత కామన్గా అన్నీ ఉంటాయి కదా జబ్బులు. ఎందుకంటే ఇలా హజారియస్ ప్లాంట్లో చేసి మట్టి మధ్యాహ్నంలో అన్ని గాలిలు పీల్చి రసాయనిక వీటిలో పీల్చి చేసిన తర్వాత మనకి ఎలా బతుకుంటుందండి? ఆరోగ్యాన్ని బతుకుంటుందా? తప్పకుండా ఏదో జబ్బు అనేది ఉంటుంది. జబ్బులు రావాలని నా కోరిక కాదు, పరిస్థితులు అటువంటి వాళ్ళకి ఈరోజు ఏం చేస్తున్నారు? ఈరోజు ఆ మెడిక్లెయిమ్ తీసిస్తే అంటే నీవు చావాలి అనే ఏర్పాట్లు అనేవి ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇందాకే చెప్పాను కదా, అవసాన దశలో ఉన్నాం కాబట్టి ఆరోగ్య తీర్చుకోవడానికి మనం రెడీ అవ్వాలి. ఎంతమంది రెడీ అవుతారు చెప్పండి? ఆరోగ్య తీర్చుకుందాం. అవసరమైతే ఇప్పుడు ముసలి దగ్గర రావడానికి కూడా భయపడతారు పోలీసులు వాళ్ళు. ఎవరైనా తెచ్చారంటే మన ప్రాఫిట్ చూసుకుంటారు. అది కూడా సమస్య ఉంది వాళ్ళకి కూడా. కాబట్టి మనం ఈ యొక్క ఏదైతే మన 1,000 రూపాయలు 10,000 రూపాయలు ఏదైతే గతంలో లాగే 1,300 రూపాయలు ఉండేదాని వరకు కూడా మన పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి శపథం చేయాలని చెప్పి అని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆరోగ్యం తెలుసుకోవడానికి అవసరమైతే ఏం చేస్తారు? మేనేజ్మెంట్ కి గవర్నమెంట్ కి కళ్ళు తెరిపించే పద్ధతులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి రిటైర్ కార్మికులందరూ కూడా ఏకోన్ముఖంగా పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మన మోటూరు శ్రీనివాసరావు గారు మాజీ పూర్వ ఐఎన్టీసీ నాయకులు గుర్తింపు ఇవ్వడం ప్రెసిడెంట్ గా కూడా చేశాడు. ఆయన నన్ను అంటున్నారు కానీ ఆఫీసర్స్ అసోసియేషన్ రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్ ఆఫీసర్స్ అందరితోనే అందరూ కలిపి ఒక ఆహ్వానం పంపారు. దాని మీద మనం అందరం కూడా ఆదాయం అన్నమాట. మేము కూడా అందులో భాగస్వామ్యం. అప్పుడు ఈ సంస్థ సంబంధించినటువంటిది మీ అందరికీ తెలుసు. చరిత్ర కలిగినటువంటి పోరాటాలు చేసినటువంటి నాయకత్వం, కేడరు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, ఇంకా కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్ళు, అనేక శ్రమ శక్తిని ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఒక అంతర్జాతీయ స్థాయికి 7.3 మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్ తీసుకున్నటువంటి కార్మిక వర్గం ఉంది. ఇప్పుడు కూడా కార్మిక వర్గం లోపలే పనిచేస్తున్నారు, పోట్లాడుతున్నారు. ఇబ్బందులు ఉన్నాయి. పరిశ్రమని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. ఇట్లాంటి లాభాలు వచ్చే ఫ్యాక్టరీ దీన్ని నువ్వు ప్రైవేట్ చేయడానికి కుదరదని చెప్పేసి
గత 4 సంవత్సరాల నుంచి మొత్తం నిర్వహించుకొని అంటే మీ అంతా విప్లవకారిగానో లేకపోతే మీ యొక్క పోరాటం అంతా మనంతా కాకపోయినా సరే ఉన్నటువంటి చైతన్యంతోనే ఇవాళ దేశానికి ఒక సంకేతం పంపించగలిగారనమాట. మీరందరూ కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో పూర్వం ఏం చేశారు, ఎన్ని త్యాగాలు చేశారని కాదు, ఇప్పుడు ఈ పోరాటంలో ఇక్కడ ఉన్నటువంటి రిటైర్ ఎంప్లాయీస్ అందరూ కూడా పూర్తిగా అనేక పద్ధతుల్లోనే అన్ని పోరాటాల్లోనే పాల్గొంటున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము నిత్యం చూస్తుంటాము గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సరే వేళ విశాఖ ఉక్కు కర్మాగారం ఆ రోజు త్యాగాలు చేశారు, పాపం భూములు త్యాగాలు చేశారు. రాష్ట్రం అంతా పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. చేసినప్పటికి కూడా ఇదేదో ఒకరిద్దరు సొంత ఆస్తి కింద మార్చుకోవాలని చెప్పేసి వాళ్ళు సొంత ఆస్తి ఎవరైతే అనుకుంటున్నారో ఆదాని అనుకుంటున్నాడో లేకపోతే ఇంకో లక్ష్మీ మెట్లు అనుకుంటున్నాడో వాళ్ళ ఆస్తి కోసం మనం అందరం కలిపి త్యాగం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 27,000 కోట్ల రూపాయలు అప్పులు తీర్చారనమాట. మీరందరూ తెలిసి 1987 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి వడ్డీలు కడుతున్నాం, అప్పులు తీరుస్తున్నాం అనమాట. 27,000 కోట్లు అనమాట, తక్కువ కాదు. మరి ఇంకా ఇన్ని లక్షల మందికి ఉపాధి చూపించి ఇవాళ ఉన్నటువంటి ఈ స్థితిని ఎందుకు తీసుకొస్తున్నారంటే వాళ్ళకి భారం తగ్గాలి. ఆదానికి లక్ష్మీ మెటల్కి స్టీల్ ప్లాంట్ పేరు మీద ఎవరికి వైద్యం ఇవ్వం, ఎవరికి ఇన్సూరెన్స్ కట్టం. వాళ్ళు కట్టుకుంటారు, లేకపోతే పోతారు, చస్తారు. అది దాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి ఆలోచన విధానంతోనే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి మెడిక్లెయిమ్ పాలసీని ముందు ఎగ్జిక్యూటివ్స్ కి కొంత మార్చారు. ఈ ప్రైవేటైజేషన్ డిక్లేర్ చేసినంటే దాన్ని మళ్ళీ కోర్టుకు వెళ్ళి కొంత వాళ్ళు నెట్టుకొచ్చి గెలవడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ 2 పద్ధతులు కొనసాగించాలని చెప్పేసి ఇప్పుడు ఈ 2 పద్ధతులు లేవు, ఏకంగా ఒకటే పద్ధతి. మేము ప్రతి సంవత్సరం అంటే 4 సంవత్సరాల నాటికి 3 సంవత్సరాల నాటికి పూర్తిగా స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్కి గవర్నమెంట్కి బాధ్యత లేదనమాట. మీరు చస్తారో పోతారో మీ వైద్యం మీరు చేయించుకున్నాం. అన్నిటికీ అనర్హులు మనం. ఎందుకంటే అటు తెల్ల కార్డు రాదు, అటు ఈఎస్ఐకి పనిచేయం. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు తెల్ల కార్డు ఉంటేనే కేజీహెచ్లో వెళ్తే వైద్యం చేస్తారనమాట. పూర్వం కేజీహెచ్ వేరే ఎవడైనా చూసేవాడు అనమాట. ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ టెంపరీ మేనేజ్మెంట్ ఒకడు, ఒక్క డైరెక్టర్లకి ప్రమోషన్ లేవండి అందరికీనా. అదే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి స్టార్ట్ ఆఫీసర్కి ప్రొబేషన్ గానీ కంప్లీట్ అవ్వకపోతే నెక్స్ట్ ప్రమోషన్ ఎవరు, ఇంక్రిమెంట్ ఎవరు. కానీ డైరెక్టర్లకి చైర్మన్లకి అన్ని వసతులు ఉన్నాయన్నమాట. ఒక్కడే ప్రొబేషన్ కంప్లీట్ అవ్వలేదన్నమాట. ప్రొబేషన్ కంప్లీట్ అవ్వలేనటువంటి బోర్డు ఉంది ఇక్కడ అనమాట. ఆ బోర్డుకి అక్కడ సెక్రటరీ, ఆ సెక్రటరీ ఏం చెప్తే ఇది వీళ్ళందరికీ మెడిక్లెయిమ్ బాధ్యతని తప్పించండి, మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలి లేకపోతే ఇంకొకటికి మేము ఇచ్చుకుంటాం. ఈ బాధ్యత నుంచి తప్పించుకోవడం కావాల్సినటువంటి అవసరాన్ని మనం ఈ మెడిక్లెయిమ్ పాలసీని మారుస్తున్నారు. శైలిలో ఇచ్చారండి. శైలిలో ఒక తరం ఎంప్లాయీస్ అందరికీ ఊరికి ఇల్లు ఇచ్చారు, 4 లక్షల కోటలు ఇచ్చారు. ఇక్కడ ఇచ్చావాను ఈ భూ అంతాను ఇంకోటికి పోర్ట్ వాడికి అమ్ముతావు, లేకపోతే ఇంకొక ఎన్ఎండిసి వాడికి అమ్ముతున్నావు. స్టీల్ ప్లాంట్ సైడ్లో ఎంప్లాయీస్ అందరికీ 2 తరాలు, ఒక తరం అందరికి కూడా ఏ టైపు బి టైపు సి టైపు క్వార్టర్లు ఇచ్చారు ఫ్రీగాను ఉండండి అని చెప్పి. ఇక్కడ ఇచ్చారా? సైడ్లో జీతాలు పెంచారు, ఇక్కడ ఇచ్చారా? ఏమిచ్చావు సైడ్లోని పాలసీ ఉంది కనుక ముందు తగ్గిస్తున్నప్పుడు తర్వాత ఇంకొక ఆదాని పాలసీ, ఇంకొక జిందాల్ పాలసీని తీసుకొస్తాం అనమాట. ఎందుకు పనికి రాకుండా ఆంధ్రుల్ని ఒక చిన్న చూపుతోనే ఇంత భారతదేశంలో ఫ్రైడ్ స్టీల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే పెద్ద ఎత్తున ఫ్రైడ్ స్టీల్ విశాఖ ఉక్కు అని చెప్పి ప్రపంచంలో చెప్పుకున్నారనమాట. మరి ఇటువంటి స్టీల్ని నువ్వు ఈ రకంగా కార్మికుల యొక్క రక్తాన్ని చిందించి వేల ఉన్నటువంటి శ్రమని దోపిడితో ఇన్ని వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి 1,00,000 కోట్ల రూపాయలు మనం ట్యాక్సులు కట్టాం, 27,000 కోట్ల రూపాయలు అప్పులు తీర్చాం. ఇవాళ వాళ్ళు చెబుతుంది ఏంటంటే 11,440 కోట్లు అంటారు అనమాట. మరి ఇదంతా ఈ స్టీల్ ప్లాంట్
ఎన్ని పన్నులు కట్టింది? 1,00,000 కోట్లు కట్టింది. 27,000 కోట్ల రూపాయలు అప్పులు వడ్డీలు కట్టింది. ఇవాళ రూపాయి భూమి ₹1,00,00,000 అయింది. ఇదంతా ఈ సంపద అందనే ఎవరో మీరు కాపాడారు. ఈ పాలకులు మినిస్టర్లు కాదు, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. 11,400 కోట్లు ఇచ్చామంటే కార్మికులను తగ్గించండి, కాంట్రాక్ట్ లేబర్ని ఇంటికి పంపించండి, విఆర్ స్కీమ్ ఇచ్చి పర్మనెంట్ ఎంప్లాయీస్ని ఒక 1000 మందిని పంపించండి. దేనికి? ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మన మెడిక్లెయిమ్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని పాత పద్ధతిలోని అమలు చేసేదానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏ త్యాగానికైనా సరే తప్ప ఏముంది, ఇవాళ కాదు రేపు చచ్చిపోతాం. నువ్వు ఎలాగా ఇప్పుడు డబ్బులు కట్టలేవు, ఇంకెక్కడికి వెళ్ళలేవు, ఇంటి దగ్గర చచ్చిపోతాం. అదేదో చచ్చేదేదో ఈ గేట్ దగ్గర చావడానికైనా సిద్ధం అవుతాం అని చెప్పేసి మీరు చేసినటువంటి హెచ్చరికని క్లెయిమ్ ద్వారా సాధించాలని చెప్పేసి అందరికీ అందరూ కూడా కలుసుకోవడం చాలా ఇది ఆనందమైనటువంటి విషయం కాదు. ఎక్కడ చెప్పాలంటే మనం మొట్టమొదటి నుంచి జాయిన్ అయిన దాని నుంచి కూడా ప్రతి విషయాన్ని కూడా పోరాడుతూనే ఉన్నాం. 1982 నుంచి 81 నుంచి కూడా అన్ని విషయాల్లో ఆ రోజు బస్సులు తెచ్చి ఆర్టీసీ రావాల్సి ఇక్కడ వరకు బస్సులు రావాలని, అలాగే తర్వాత ప్రమోషన్ కూడా మొత్తానికి నేను ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా పోరాడవలసి. మన దౌర్భాగ్యం ఏంటంటే టీప్లాట్ఫామ్ యాజమాన్యం ప్రతి విషయాన్ని కూడా జటిలం చేస్తుంది తప్ప అది ఏదో రకంగా సాల్వ్ చేద్దామన్నటువంటి విషయంలో వాళ్ళు మేనేజ్మెంట్ వెళ్తున్నది. ఇప్పుడు మన జిఎంఐపిని దాన్ని 2 ముక్కలు చేశారు. జిఎంఐపి, పిఆర్ఎంఎస్లో కొంతమంది జాయిన్ అయ్యారు, అలాగే జిఎంఐపిలో కొంతమంది ఉన్నారు. ఈ జిఎంఐపీలు కూడా మనకి 1,300 మన ప్రీమియం ఉంటే దాన్ని ఇప్పుడు వేగంగా 10,000 రూపాయలు చేశారు. ఆల్రెడీ పిఆర్ఎంఎస్లో కొంతమంది గ్రేడ్ వైజ్ అందరూ కూడా డబ్బులు కట్టారు. 10,000 నుంచి లేదా 60,000 వరకు. ఆ డబ్బులు మళ్ళీ తనకి మనం కోర్టులో కూడా మనం గెలుచుకున్నాం. ఆ గెలిచినప్పుడు కూడా ఆ డబ్బులు వస్తాయంటే ఇప్పటివరకు కూడా నాయకులు రాలేదు. ఆ అమౌంట్ యాక్చువల్గా మనం తిరిగి ఇవ్వాలి, అది ఇప్పటివరకు ఏమీ మనకి ఇవ్వలేదు. దానికి అదేవిధంగా ఈ జిఎంఐపిని కూడా ఇప్పుడు కొనసాగించాలని చెప్పేసి అంటే దీనికి మళ్ళా మనిషికి 10,000, 20,000 20,000 రూపాయలు మన పెన్షన్ ఎంత వస్తుందండి? 1,000 రూపాయలు పెన్షన్. 1,000 రూపాయల పెన్షన్లో 10,000 రూపాయలు మనం ఎక్కడికి వెళ్ళాం? సో ఇటువంటి సమస్యలు నేను ప్రతిసారి కూడా ఈ మేనేజ్మెంట్ మనల్ని రిటైర్ అయిపోయినా కూడా బాగున్నారు అంటే మన దాని ఇంకా పెట్టుతుంది అన్నమాట. అసలు యాక్చువల్గా మేనేజ్మెంట్ మనకి ఏదంటే ఇవన్నీ ఇంకా దీన్ని బెటర్గా చేయాలి తప్పించి దీన్ని జట్లు చేసి మళ్ళీ మీరు అందరి నుంచి డబ్బులు వసూలు చేయడం అండి. ఈ దుర్మార్గమైన ఆలోచన కాకపోతే మన హాస్పిటల్కి వెళ్తే ఎప్పుడు మందులు ఉండవు, కనీసం ఏంటంటే షుగర్ పార్కి మాత్రం మందులు ఉండవు, షుగర్ మందులు ఉండవు, బీపీ మందులు ఉండవు. మనం బయట వెళ్ళి కొనుక్కోవాలి, ఎక్కడి నుంచో దూరంకి మనం మందుల కోసం చెప్పేసి కష్టపడి మనం వస్తాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేమో మనకి నాణ్యవులు అని చెప్పేసి ఒక స్లిప్ ఇచ్చేస్తాం మన మొహాన్ని కూడా. అది మనకి మేము రీఇంబర్స్మెంట్ పడాలి. సో అది ఏదంటే ఇప్పుడు ఈ యొక్క యాజమాన్యం తరక ఈ దుర్మార్గం నుండి ఆలోచనని విరమించుకొని పాత పద్ధతిని కొనసాగించాలని చెప్పి ఆ 1,300 రూపాయలు ప్రీమియం చెల్లించి మిగతా విషయాలు మనం ఏ రకంగా అయితే మనకి మెడిక్లెయిమ్ ఉందో 3 లక్షలు, 3 లక్షలు, 6 లక్షలు, అదేవిధంగా మనకి ఓపీడీ ట్రీట్మెంట్ అమౌంట్ కూడా అదేవిధంగా అదే కంటిన్యూ చేయమని చెప్పేసి కోర్టు ఈ అవకాశం నుంచి పేషెంట్గా నమస్కారం. థ్యాంక్ యూ. ఆందోళన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీనివాసరావు గారు, ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునాదుల దగ్గర నుంచి కార్మిక వర్గానికి అనేకమైనటువంటి వెల్ఫేర్ సమస్యల్ని, వెల్ఫేర్ సౌకర్యాలని తీసుకురావడంలో ప్రత్యేకమైనటువంటి కృషి, పోరాటాలు చేసినటువంటి సీనియర్ నాయకత్వం అంతా కూడా ఎవరైతే ఇక్కడ ఉంది, పోరాటాలు చేయడమే కాదు అనేక అగ్రిమెంట్లు చేసినటువంటి నాయకత్వం ఏదైతే కార్మికులు వెల్ఫేర్ సౌకర్యాలు కల్పించారో ఆ వెల్ఫేర్ సౌకర్యాలు మాకు కొనసాగించండి అని చెప్పేసి ధర్నా చేయవలసినటువంటి దౌర్భాగ్య స్థితి కల్పించింది ఈరోజు యాజమాన్యం. మిత్రులారా, ఈరోజు ఏదో 1,300, 1,400, 8,000, 30,000 సమస్య కాదు. ప్రభుత్వం అన్నది విద్య, వైద్య సౌకర్యాల నుంచి మొత్తాన్ని ప్రైవేటైజ్ చేసేసి తన బాధ్యతని తప్పించుకుంటా ఉంది. అందుకే ఈరోజు ఏం చేస్తా ఉన్నారు ఈ మేనేజ్మెంట్ ప్రభుత్వాలు? పర్సంటేజ్ లింక్ పెడతా ఉన్నారు.
మేము ఇప్పటివరకు 1300 చేసాం, రేపు ఒక 1500 1600 చేయడానికి కాదు, 30%, 70%, మేము 70% కట్టుకుంటాం, మీరు 30% కట్టుకోమని అంటున్నారు. అంటే 30,000 ఉంది, లేదా 35,000 ఉంది, సరే 8,000 కడతాం. రేపు పొద్దున మొత్తం దీన్ని తీసుకెళ్లి ₹1,00,000 చేస్తారు. అదొక పరిస్థితి ఏంటి? చేతి ఉదాహరణ లేవా? ఈరోజు గ్రూప్ పర్సనల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. 20లో ₹120 ఉండేది, 23లో ₹80 తగ్గింది. ఈరోజు కొత్తగా సర్క్యులర్ ఇచ్చాడు, ₹126 కట్టమంటున్నాడు. అంటే 80 నుంచి సన్నగా ₹100 ఎలా వెళ్ళిపోయింది? అంటే వీళ్ళందరూ కుమ్ముక్కై టండర్లు వేసేటప్పుడు వాళ్ళకి నచ్చిన పెట్టేసేస్తా ఉన్నారు. మరి భవిష్యత్తులో రేపు ఇది కూడా అదే విధంగా టండర్ వేసేసి ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మన భవిష్యత్తు ఏంటి? గౌరవనీయులు మాటూరు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మరి శిబిరంలో ఉన్న అన్ని యూనియన్ నాయకులకు, అదేవిధంగా ప్రజా సంఘాల వారికి, మరి ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు నేను ముందుగా కోరుకునేది ఏంటంటే, ముందు మీరంతా ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యాలతో ఉండాలంటే ఏదైతే ఈ మెడికల్ సదుపాయాలు కానివ్వండి, అదేవిధంగా ఈ రిటైర్మెంట్ తాలూకా ఉద్యోగుల తాలూకా వారి కుటుంబాలు కూడా క్షేమంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. దానికి మరి గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానివ్వండి, ఈ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఈ సదుపాయాలను సక్రమంగా ప్రయత్నిస్తే మీరందరికీ మరి మీరంతా బాగుంటారు. దీనికి మీ అందరికీ ఐఎన్టీసీ ఎప్పుడు సంఘీభావం తెలియజేస్తాం. కార్మికులు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి, వెల్ఫేర్ విషయంలో ఐఎన్టీసీ అగ్రభాగం నిలుస్తుంది. ఆ సందర్భంగా మీ అందరికీ కూడా మా సంఘీభావం తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న పరిస్థితుల్లో మేనేజ్మెంట్ మనల్ని రోడ్డుకి ఇచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు మీ అందరి తాలూకా సంఘీభావం, మీ అందరి తాలూకా ఐక్యత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గానికి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కూడా ఎంతో అవసరం. సుదూర ప్రాంతాల నుంచి మీరు అందరూ వచ్చి ఈ శిబిరంలో పాల్గొన్న వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ ఉద్యోగులు ఏవైతే మెడికల్ సదుపాయాలు ఉన్నాయో యథావిధిగా కొనసాగించాలి. రిటైర్డ్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ వారికి అదేవిధంగా మెడిక్లెయిమ్ పాత పద్ధతిని కొనసాగించాలని ఏదైతే ఉన్నారో ఆర్ఎస్ఈఏ కానివ్వండి, అపారా కానివ్వండి, ఎస్ఎల్ఈడబ్ల్యూఏ కానివ్వండి, ఏఐటీసీ కానివ్వండి, సిఐటీ కానివ్వండి, ఐఐటీసీ కానివ్వండి, విఎస్సియు కానివ్వండి, టిఎన్టీసీ కానివ్వండి, బిఎంఎస్ కానివ్వండి, ఎక్స్ఎంఎస్, ఏఐటీసీ, ఏఐసిటియు, టిఐటియు, సిఎఫ్టియు, వైఎస్ఆర్టీయూసీ, జేఎంఎస్ యూజ్ మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా కాలం అయింది ఇక్కడ మాట్లాడి. మీ అందరికీ తెలుసు చాలా పోరాటాలు జరుగుతున్నాయి. ఆర్టీ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, యూనియన్లు చేస్తున్నాయి. ప్లాంట్ నేను 2015 జూన్లో రిటైర్ అయ్యాను. ఆల్మోస్ట్ వచ్చే జూన్ వస్తే మళ్ళా ఒక 10 ఏళ్ళు అయిపోతుంది. ఒక దశాబ్దం తర్వాత మళ్ళా మనం ధర్నా చేయాలని చెప్పి రావాల్సి వచ్చింది. ప్లాంట్ కిందకి వెళ్ళిపోతుంది, అందరూ కాపాడుకోవాలని చెప్తున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా మేము మీతోనే ఉన్నామండి, మీకేం ప్రాబ్లం లేదు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నాను. ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే అసలు ఏం జరుగుతుందన్నది మనకి అర్థం అవ్వకుండా ఊరికనే గాలిలో మనం చేతి ఊపితే ఏమీ అవ్వదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తాలూకా విధానం ఏమంటే ఈ దేశంలో ఉన్న వ్యవసాయం కానీ పరిశ్రమలు కానీ మొత్తం అన్ని కూడా అన్నిటిపైన పెద్దలు కార్పొరేట్లకు అందించాలని, ప్రధానంగా అదానికి ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తాం. కాబట్టి ఈవేళ మీరు ఇస్తున్నటువంటి డబ్బులు ₹1000 2,000 గతంలో కడితే 2,300 కడితే
మనకి ఏదో మాత్రలు కొనుక్కోవడానికి ఓపీగా మా కేసు అయితే చెప్తాను. నేను ఇంతవరకు ఇంకేషన్కి జాయిన్ అవ్వలేదు. మా ఆవిడకేమో బీపీ ఉంది. బీపీ టాబ్లెట్లు కొనుక్కోవడానికి నెలకు 1200 రూపాయలు అవుతాయి. చెల్లి ఖరీదైనవి కూడా ఉంటాయి. 12 రూపాయల కన్నా 14 రూపాయలు అయిపోయింది టాబ్లెట్. కానీ ఇది ఆ బీపీ టాబ్లెట్లు 4 టాబ్లెట్లు వేసుకునేవాడికి 3 పిల్లలకి తృప్తి అయితే ఈ నెలకే 2000 రూపాయలు పైన అయిపోతాయి. మరి ఇలాంటిది మనం 2000 కట్టి నెలంతా ఇన్పేషెంట్ కి జాయిన్ అవ్వకపోయినా అవుట్ పేషెంట్ కి అయ్యే ఖర్చులు కూడా ఇవ్వటం లేదు. దీనిలో అయితే 2 విభాగాలు చేశారు. మనం కోర్టుకి వెళ్ళి మనం ఏదో పోరాటం చేసిన పాత పద్ధతి కంటిన్యూ అయ్యేలా ఏర్పాటు చేస్తే అక్కడ వచ్చి చదువుతాం. వేరే కాలం మేనేజ్మెంట్ ఎక్కడ వచ్చిందంటే వాళ్ళు కోర్టుకి ఇచ్చారు, మీరు పాత పద్ధతిలోనే కొనసాగించబడ్డారు. పిఆర్ఎంఎస్ ఫిక్స్ అవ్వలేదు. వీళ్ళు పిఆర్ఎంఎస్ ద్వారా మనం 20,000, 30,000, 50,000 లాగిపోయింది జనం దగ్గర. దేవుడు కూడా లాగేయాలి కదా, పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమం చేస్తున్నట్టు ఇంకా మనకి రక్తం తెలియదు ఉంటే రోజు తీసుకున్న వాళ్ళు విశేషం తెలుస్తారు. కాబట్టి ఈ 2 పద్ధతులుగా మనం 2 భాగాలుగా విధించి వీళ్ళందరినీ దీన్ని కూడా కష్టపడి 15,000 అంటే మంచి అమ్మడుతున్నాం. లేకపోతే రాము కదా 15,000. కాబట్టి ఆ సీఎండీనో సీఎండీ రూమ్ దగ్గరికి అడుగుతారు మనం ఆడితే తప్ప సాగు కూడా అయితే అయిందని చెప్పి ఉద్యోగం కూడా ఇప్పుడే వెళ్ళిపోయి ఏదైంది లాఠీ చార్జ్ అయితే అవుతుంది. అదన్నా మొత్తం ప్రశ్న కాబట్టి ఈ ఉద్యోగం సాగు కూడా బీజేపీ గవర్నమెంట్ అనేది తెలుస్తారు. ఆ పని చేస్తారు. ఇక్కడ అన్న దీని వల్ల ఉపయోగం ఏం లేదు. కాబట్టి ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఈ గవర్నమెంట్ అనేది ఈ చెరుతో విని చేయకూడదు. ఈ తెలుగుదేశానికి తెలియదా? మన పల్లాశివాసం అబ్బాయి దగ్గరికి వెళ్ళి శ్రీనివాసరావు బాబాబు రండి మొన్న వచ్చాడు. అక్కడ అప్పుడు వచ్చాడు కాబట్టి డబ్బులు కంటే మనం అక్కడ గౌరవ ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఇదందరూ మనం అందరూ ఆలోచన చేసి అన్ని పార్టీలు అన్ని సమయంలో ఉన్నాయి కాబట్టి ఈ స్కీమ్కి సంబంధించి మేము డబ్బులు ఇచ్చి కలిసి కట్టం ఇదివరకు పాత పద్ధతిలోనే కడతాం. లేదంటే టీఆర్ఎస్ ఫిక్స్ అయితే సీఎం ఐపీగా ఉంటామనంటే ఏం చెప్పండి. నేను కోర్టుకి వెళ్ళామని పగబెట్టుకున్నారా? లేకపోతే ఆ టీఆర్ఎస్ సౌదాన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారా? సీఎం అయిపోతా మీరు క్లియర్ గా చెప్పండి మాకు. అంతేగాని చచ్చిపోయిన వాళ్ళు ఇంకా చంపకండి. అన్నారు అంటారు అందరూ 70,000 వచ్చారు. 65, 62, 63, 40 సంవత్సరాలు అయితే 65 ఎందుకు 69 అన్నారు. మరి అక్కడ నుంచి 77 పైబడిన వాళ్ళ దగ్గర నుంచి ఆ డేట్ మళ్ళీ పెట్టాడు. ఈ లెటర్లు ఇచ్చే వాళ్ళకి కూడా 1/9/2014 దానికి ముందు రిటైర్ అయిన వాళ్ళకి లెటర్ ఇవ్వలేదు. ఆ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి లెటర్లు వస్తాయి. అంటే తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి భారీగా డబ్బులు ఇస్తారు. ఆ ముందుకి డబ్బులు లెక్కడికి డబ్బులు అన్నా చెప్పలేదు. ఇప్పుడు నమ్మచ్చు ఆ ముందు అయితే డబ్బులు వావ్ తక్కువ వస్తాయి. కాబట్టి ఇవన్నీ లెక్కలు ఇస్తున్నా చేస్తాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు గట్టిగా మనం రిటైర్ పోరాటం అంటే మరి వెళ్ళి సీఎం పక్కలే కాబట్టి సరైన కార్యక్రమం ఏదైనా పెద్దవాళ్ళు ఆలోచన చేసి డ్రైవ్ లో ఉన్నవాళ్ళు నేను రెగ్యులర్ గా రావడం లేదు దయచేసి ఆలోచన చేసి ఉన్న యూనియన్ల సహకారంతో మనకు ఖచ్చితంగా ఏదో కార్యక్రమం చేయాలి. థ్యాంక్ యూ. ఈ యూనియన్కి గతంలో నాయకత్వం నుంచి కోవలపాలెం కూడా వచ్చినట్టు నుంచో అందరికీ కూడా పేరు కింద ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కొక్క రిటైర్మెంట్ ఉద్యోగులకు ఒక్కొక్క బాధ్యత తీసుకుంటూ ఉన్నారు. 15 రోజుల క్రితం సిఐటిగా ఒక సభ పెట్టారు. మీరు అందరూ వచ్చారు. దాంట్లో తర్వాత మళ్ళా ఒక వారం క్రితం కూర్చొని ఏం చేద్దామని ఆలోచన చేశాం. చేసి మళ్ళా ధర్నా పెట్టాలని చెప్పేసి నన్ను కార్యక్రమం నిర్ణయం చేశాం. నిర్ణయం చేసి మా దగ్గర నుంచి ఉన్నటువంటి రామారావు గారికి, కృష్ణారావు గారికి, మా జనబంధు అనుకోవచ్చు చెప్పాం. 20వ తారీఖు ఉదయం 8 గంటలకి 12 గంటల మధ్య అప్పుడప్పుడు టైం ఉంటుంది. మీకు సాధ్యం ఉన్నట్టు రిటైర్ ఉద్యోగం పోటీ చేయండి. మేము కూడా రుజుబాటును బట్టి మేము కూడా కూర్చోబెట్టడం జ్ఞానం చెప్పి చెప్పడం జరిగింది. ఇది బయటకు వచ్చిన తర్వాత మొదటి ఫోన్ చేసి వాళ్ళు కలిసి చేద్దామని చెప్పేసి ఆళ్ళ కూడా కలిసి చేద్దామని చెప్పి అన్నారు. చాలా సంతోషం. ఎవరు మాట్లాడేది కాదు మేము ముందుకు వచ్చాం. మీరు అందరూ వస్తారంటే అక్కడ కలిసి చేద్దామని చెప్పి దాన్ని ఇలా మార్చుకుని ఈ విధంగా చేయడం సంతోషం. అయితే మాధవ్ మాట్లాడుతూ చెప్పారు మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఇదే పరిస్థితులు లేదంటే ఎంత దిగుబడి పరిస్థితులు వెళ్ళిపోయామంటే యూనియన్లు 6 చేతల ఉపాధి సీఎం కాండపట్ల పరిస్థితి. ఇది వాస్తవం ఒప్పుకోకపోయినా వెళ్ళి మాట్లాడదాం. అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే రాజకీయ లోపలికి ఆలోచించే పరిస్థితులు ఉన్నారు. ఇంకా నాయకత్వం కాదు.
నా ప్రతిపాదన అయితే ఇప్పుడైనా సరే రూల్ కాదు పక్కన పెట్టండి. టైం 10:30 అయితే మన టైం 1:30 ఉంది. ఈ 1:30 కూర్చొని ఉపన్యాసం మానేసి నేను అధ్యక్షుడు ఒప్పుకుంటే 11 కొనసాగించండి మాట్లాడే ఉంటారు కాబట్టి 11 తర్వాత ఆ గంట పైన కూర్చున్నాం గేట్ ముందు. అప్పుడు ఇష్యూ అవుతుంది, పబ్లిక్ లో అవుతుంది, కోర్టుకి వెళ్దాం, పరిష్కారం అవుతుంది. ఏమి లేకుండా కూర్చొని వెళ్ళిపోతే మళ్ళీ మేము మీటింగ్ పెడితే మళ్ళీ ధర్మ చేద్దాం, దానం కట్టాలంటే మళ్ళీ నిలబడద్దు. ఈ లోపల మా జీఎస్టీ అని చెప్పి తక్కువవుతుంది. కాబట్టి నా ప్రతిపాదన మాట్లాడాలని చాలా మాట్లాడచ్చు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 4 సంవత్సరాలు కొట్లాడుతా ఉన్నాం. ఈ 4 సంవత్సరాలు ప్యాకేజ్ ఇచ్చారు. ఈ ప్యాకేజ్ లో మారడం చాలా బాగుందని చెప్పి రావడం, దీంట్లో టెండర్ ఇంకోవడం, ఇదే పరిష్కారం ఇంకోవడం మాట్లాడుతూ ఉన్నారు. 11,440 కోట్లు 5,000 కోట్లు ఇచ్చారు. తర్వాత 11,000 కోట్లు ఇచ్చారు. మొన్న 6,733 కోట్లు ఇచ్చారు. ఈ వచ్చిన 8,013 కోట్లు కూడా అరగంటలో మన అకౌంట్ లో బ్యాంకులో వేశారు. మనకి బ్యాంకు పెడతారు. ఒక విధంగా చూస్తే చాలా మంది ప్రభుత్వానికి ఎక్స్పోర్ట్ చేసిన డబ్బులు మాఫీ చేశారు. 13 లక్షల కోట్లని మనకు అప్పించి అప్పుడు బ్యాంక్ కట్టేశారు. ₹1 కూడా జపానికి వెళ్ళలేదు, ₹1 కూడా ఎర్ర వాళ్ళది, ₹1 కూడా కోడి వాళ్ళది, ₹1 కూడా పిఎఫ్ కట్టలేదు, ₹1 కూడా జనం కలిపెట్టలేదు. గవర్నమెంట్ ఎవరు బతుకుతా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్ ఆయన చెప్తూ ఉన్నారు. కానీ ఒకసారి గతంలో వాజ్పేయి గారు ఇచ్చేది, రెండోసారి వచ్చింది 14 సెంటిమెంట్ బంద్ అని చెప్పి స్టీల్ మిల్స్ ముందే చెప్పాం. ఒక మేనేజ్మెంట్ లేదు, ఈ డబ్బులు ఎలా పరిష్కరిస్తారు, సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి చివరికి 43 సంవత్సరాల పాటు జరిగినటువంటి రీఫార్మేషన్ 42 ఏళ్ళు కరోనా టైంలో కూడా ఎంతమంది దొరుకుతున్నాం. డబ్బులు కూడా భర్త హోటల్లో చేసుకుంటే, డబ్బులు ఇంట్లో చేసుకుంటే ఏమి చుట్టూ బట్టలు వేసుకుంటాడు. కనీసం భర్త కూడా దిక్కుమలు పడుతుంది మేనేజ్మెంట్ అండి. కాబట్టి మామూలు చెప్తే అర్థం కాదు, గుర్తే చెప్పాలి. కాబట్టి అది పిఆర్ఎంఎస్ కోసం చాలా మంది మాట్లాడే నా రోజు పోవడం లేదు. ఈ 1300 రూపాయలంటే కాదు, ఇక్కడ ఆగదు. భవిష్యత్తులో మన యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కదా 2,000 రూపాయలు కట్టేవాళ్ళు అండి. 3,000, 3,000, 4,000, 5,000 ఏమంటే చీల్పాలు ఎక్కువ రెచ్చిపోతారట. కాబట్టి 5,000 దిగిపోయాడు ఒక కటింగ్ ఒక సంవత్సరానికి. అట్లాగే ఇది కూడా మేనేజ్మెంట్ చెప్పే లెక్కల ప్రకారం ఈ 10,000 తర్వాత రేపు మార్కెట్ లో ఆక్షన్ వేసి అవసరమైన కమిషన్ తీసుకుని ఆ కమిషన్ కూడా దీంట్లో కలిపి ఈఎంఐ నిర్ణయం చేస్తే అందులో 70% రేట్ 20% మనం కట్టాలి. కానీ ఎక్కువ ఆగదు. మన ఈపీఎస్ ఏంటి మనకు తెలుసు, సెన్సర్ మనకు తెలుసు, మనకు వచ్చే అన్ని మనకు తెలుసు, మనకు వచ్చే వడ్డీలు మనకు తెలుసు. కాబట్టి ఇది ఎక్కడ ఆగదు. కాబట్టి దీన్ని ఆపేదాని కోసం ప్రతి ఒక్కరు ఇంట్లో 1,000 మంది మన హాస్పిటల్ వెళ్తే ఫార్మసిస్ట్ చెప్తున్నాడు 200 మంది మందులు ఇచ్చారన్నప్పటికీ అంతర్గతంగా గొప్ప అలా మాట్లాడమాట. రేపు 2 2 అవుతావో మనం కూడా ఎక్కడ ఉంచవలసిన పరిస్థితి ఆ మార్గం లేదు సార్, ఇబ్బంది అయిపోతుంది. లేకపోలేదు చెప్పు. ఆ రిటర్న్ అంతా కూడా స్టీల్ ప్లాంట్కి వాళ్ళ కారులో జమ్మని మనం వెళ్ళిపోతున్నాం. ఆ రోజుల్లో నడిచి వచ్చేప్పుడు ఏ కాలిపాటు వచ్చినా కాలిపాటు వెనకాల కూడా రోడ్లు లేని పరిస్థితుల్లో తొక్కులు పనిచేసి స్టీల్ ప్లాంట్ సేవలు ఆ రోజుల్లో ఉద్యోగాలతో కూడా బతికుంటారు. గొప్ప విషయం వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ రోజుల్లో మనం బతుకుతున్నాం. 30,000 ప్రాంతాలు స్టీల్ ప్లాంట్ వచ్చింది, 13,000 మంది భూమి వచ్చింది స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఈ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత వీళ్ళంతా కష్టపడి పనిచేస్తే ఈ రూపం వచ్చింది 3 లక్షల కోట్లు లాస్ట్ అయింది. కాబట్టి ఆల్రెడీ అమ్మాయిలు మనకి వస్తున్నారు. ఎవరిని కాపాడుకోవడం పనులు మనం ఉండాలని చెప్పి ఒక చట్టం జరిగింది. అదే పద్ధతిలో పనిచేస్తాం 10 కలిపి 11 కలిపి. కాబట్టి అధ్యక్షులు వారు నిర్ణయం చేసి 11 గంటలైనా సరే మన ఇల్లు గంట సేపు గేట్ ముందు కూర్చున్నాం. గేట్ లెక్క గేట్ ముందు కూర్చున్నాం చెప్పండి. ఆ నిర్ణయం తెలియడం జరుగుతుంది. చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొన్నారంటే ఆసామాస కాదు ఇది. ఎందుకంటే గతం రోజులు వేరు, ఈ రోజులు వేరు. అప్పుడు ఏదైనా కార్మిక నాయకులు వెళ్ళి చిన్న జన్మ నిరోధన ఏమైనా అడిగితే ఎన్ఐ శాసనం అయిపోయేది. ఒక డీజీఎం లెవెల్ ఏమని చెప్తే పని అయిపోయేది. ఇప్పుడు సీఎండీ కాదు, స్టీల్ మినిస్టర్ చెప్పినా పని అవట్లేదు. అది పరిస్థితి. స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఏరుకున్నా పని అవట్లేదు. ఆ పరిస్థితిలో ఈ స్టీల్ ప్లాంట్ తయారు చేసింది గవర్నమెంట్ అవ్వచ్చు, యాజమాన్యం అవ్వచ్చు. మనం చూస్తున్నాం ఈరోజు పనిచేస్తున్న కార్మికులకేమో వాళ్ళు జీతాలు రావాలని, హెచ్ఆర్ఏ రావాలని అన్ని ఆపేశారు. మరి ట్రాన్స్పోర్ట్ ఉన్న వాళ్ళకి 8 రూపాయలు చార్జ్ చేశారని వాళ్ళు పైకి చేస్తుంటే మనం రిటైర్ అయ్యి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ స్టీల్ ప్లాంట్ ని 5,000 కోట్లు పెట్టుబడి పెడితే 3 లక్షల కోట్లు ఆస్తులు పెంచిన మనం అందరం కూడా ఈ రోజు రోడ్డు ఎక్కే పరిస్థితి తీసుకొచ్చింది యాజమాన్యం. ఇదే కాదు, మనకు ఇన్సూరెన్సే కాదు, 10,000 కాదండి, మన ఇంకా చాలా రావాలి. 2015 నుంచి వేతన ఒప్పందం జరగాలి, ఏజెన్స్ కూడా రావాలి. మనం పనిచేసాం, ఖచ్చితంగా రావాల్సిందే. సేల్ ఆల్రెడీ 2020 ఏప్రిల్ అనుకుంటున్నారు. అదేవిధంగా పెన్షన్ ఫండ్
పెన్షన్ ఫండ్ మన గ్రాడ్యుయేట్ ఫీలింగ్ ఉంది కాబట్టి లాభాలు వచ్చినప్పుడు 9%, నష్టాలు 3% కూడా 2012 నుంచి మనకు రావాలి. ఏరియాస్ కూడా అదే రావాలి. అలాగే 2020 అక్టోబర్ నుంచి గోల్డ్ కాయిన్ తీసి రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఎవరి సొత్తు కాదు అది, మన కంపెనీలో కష్టపడి పనిచేసి సంపాదించిన సొత్తుతో ఇచ్చేవారు. ఆ గోల్డ్ కాయిన్ కూడా తీశారు. ఈ బకాయిలన్నీ కూడా వచ్చే వరకు ఈ ఉద్యమం ఆగదు. పెద్ద పెద్ద నాయకులందరూ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి ఖచ్చితంగా తాను పేద తెలుసుకున్నాం. దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మనం జైలు పంపిస్తే ఆ జైలుతో తిన్నాం. ఆవిడ చాలాసార్లు జైలుకి వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. 10-30 సంవత్సరాలు మా తోటి తెలుగు నాయకులు ఇక్కడ అందరూ ఉన్నారు. మరి కృష్ణారావు గారు కూడా కంపెనీలో ఆయన మన ఏసీపీ గారు పూర్వంలో చెడగొడిచాడు ఆయన. అలాగే మీ అందరూ పారిపోయాం. చీకటప్పుడు మీ అందరూ కూడా పాదుకాలంలో కూడా ఎన్ని తిన్నవాళ్ళే మనం. ఏది కూడా దీనికి భయపడలేదు. ఎండ్రామారావు ఒకరు పారిపోయారు. నేను చీకటప్పారావు ముద్దుకృష్ణ హాస్పిటల్ ఆడు పారిపోయాం. కృష్ణారావు గారు బాబు జ్వరం పొలం వస్తే ఆయన తిరగొని తీసుకెళ్ళిపోయారు. ఆయన ఏసీపీ గారు, ఆ దుర్గాప్రసాద్ గారు వ్యక్తి పొగలైన రాత్రి 12 గంటలకు తీసుకొచ్చాం కృష్ణారావు గారిని పోలీస్ స్టేషన్ నుంచి. ఇవన్నీ కూడా చాలా పెద్ద విషయం జరిగినాయి కాబట్టి మీ యొక్క దీనికి భయపడేది లేదు. ఖచ్చితంగా ఏదో మన తాడిపై తెలుసుకున్నాం. ఇంకా నీ రిటైర్డ్ కార్మికులకి సీనియర్ సిటిజన్ మీద కూడా దాడి చేస్తానంటే చూస్తూ ఊడుకోము. ఈ కార్మికులందరూ స్టీల్ ప్లాంట్ గురించి, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కొరకు, ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కొరకు ఎంత కష్టపడిన కార్మికులు ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు అన్ని తెగించే ఉన్నారు, ప్రాణాలు తెగించే ఉన్నారు కాబట్టి యాజమాన్యం దాని నిర్ణయానికి తీసుకోకపోతే ఇదే కాదు ఇంకా ఉద్యమం ముందుకి చెప్పాను కదా ఎన్ని రావాల్సి ఉన్నాయి. మన రిటైర్ కార్మికులుగా ఎన్ని వచ్చే వరకు కూడా ఖచ్చితంగా ఐఎన్టీసీ పరంగా ఒక రిటైర్ కార్మికుడిగా ఖచ్చితంగా ఈ ఉద్యమంలో భారీ ఎత్తున పాల్గొంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రియమైన విశ్రాంతి ఉద్యోగులు, అలాగే అన్ని కార్మిక సంఘ నాయకులకు, అలాగే పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారంలో పునాదుల దగ్గర నుంచి మీరు కష్టించి పనిచేసి ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారం 7.3 మిలియన్ టన్స్ కి ఉత్పత్తికి ఎదిగే దిశగా కృషి చేసిన మీ అందరికీ కూడా ఈరోజు కేవలం మెడికల్ సదుపాయాలు పాత పద్ధతులను కొనసాగించాలని ఇదే గేటు దగ్గర మనం ధర్నా చేయడం అనేది చాలా అత్యంత విచారకరమైనటువంటి అంశం. ఎందుకంటే విశాఖ ఉక్కు కర్మాగారంలో అనేకమైనటువంటి పోరాటాల్లో అన్ని వ్యక్తులు చేయగా అనేక వెల్ఫేర్ అగ్రిమెంట్లు చేసినటువంటి నాయకులైనటువంటి ఎం రామారావు గారు కానీ, ఆదినారాయణ గారు కానీ, అదే ఐఐటి రాజశేఖర్ గారు కానీ వీళ్ళు కూడా మా మెడికల్ క్లెయిమ్ కి సంబంధించి దాన్ని పెంచొద్దు, పాత పద్ధతులను కొనసాగించండి అని చెప్పేసి ఈ ధర్నా చేసే పరిస్థితికి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య యాజమాన్యం తీసుకొచ్చే పరిస్థితి కల్పిస్తుందంటే పరిస్థితులు ఎంత సివియర్ గా ఉన్నాయో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చెప్పండి అందుకే హుషారు ఉన్నప్పుడు మీరు 65 విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం రిటైర్డ్ ఉద్యోగులందరూ వల్ల నూతనం లాగా ముందుకు రావాలనే దాంతో పాట గుర్తు చేశాను. మీరు హుషారు కొనండి. ఈ దొంగల రాజ్యం కోటడానికి ఖర్చులు రావాలి మీరు ముందు. ఇప్పుడు ఈ 43 ఏళ్ల విశాఖ ఉక్కు చరిత్రలో ఎప్పుడైనా సరే జీతం లేకుండా పనిచేస్తారా? లేదు కదా. మరి ఆ రోజు అయితే కాంగ్రెస్ కావచ్చు, జాతీయ సమస్యలు ఏర్పాటు చేసి ఇంతమంది వ్యవస్థను నిర్మిస్తే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈ శ్రామిక వర్గ పేదలకే జీతం లేకుండా 6 నెలల నుంచి పనిచేస్తున్న వారి బాధ్యత ఎవరు? ఈ దేశాధినేత, ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి భారత ప్రధాని దోషి, అవునా కాదా? ఆయన కింద పనిచేస్తున్నటువంటి స్టీల్ సెక్రటరీ, స్టీల్ మినిస్టర్ దోషి, ఆయన కింద పనిచేస్తున్నటువంటి స్టీల్ సెక్రటరీ దోషి, ఆయన కింద పనిచేస్తున్నటువంటి సీఎండి దోషి. ముందెవరు దీన్ని బాధ్యత వహించాలి? భారత ప్రధాని బాధ్యత వహించాలి, దేశాధినేత. కాబట్టి మనం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని పోకటవేలతో సహా ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తుందో తమ సమస్యల పరిష్కారం కోసం అంటే దానికి బాధ్యత వహించాల్సింది దేశాన్ని నడిపించే నేత కాదా? అవునా కాదా? దాదాపు 37,000 మంది 37 దేశాల నుంచి కాంట్రాక్ట్ రష్యా నుంచి ఇంజనీర్లు వచ్చి దేశం నలుమూల నుంచి 37,000 మంది కార్మికులు వచ్చి శ్రామికులకు వచ్చి 12 ఏళ్ళు రేయింబోళ్ళు కష్టపడి ఈ సంస్థను నిర్మిస్తే
ఇలాంటి సంస్థలు ఈ రోజు ఎటువంటి నిర్వాసితులు 64 గ్రామాల ప్రజలు 24,000 ఎకరాలు తమ తరతరాలుగా వారసత్వంగా వచ్చినటువంటి సంపదని ఈ దేశానికి అందిస్తే ఇప్పుడు ఏమీ లేకుండా వాళ్ళకి పూలబొట్టలు ఇచ్చినట్టు చేస్తుంది ఈ గవర్నమెంట్. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది సామాజిక బాధ్యత. చిన్న యాత్రలాగా పాటలు పాడితే ఈ దేశానికి అందించారట. ఆయనకి మనం అవార్డు వచ్చింది. ఏం పాటలు అసలు నీకు ప్రేమ అంటే తెలుసా? బచ్చా ఇచ్చా నీకు ప్రేమ అంటే తెలుసా? నీ అమ్మని ఆకాశమే అమ్మ మన పాటలే అందించింది. అవునా బాగా అలాంటి వడవరి ఏది మన పట్ల మన నడిపి మన కొన్ని పాటలే ఈ దేశానికి అందించింది. కాబట్టి ఈ దేశానికి మొట్టమొదట ఊపిరి వేసేది జాతి ఆదాయం ఇచ్చేది వ్యవసాయ రంగము, ముందు రైతు, ఆ తర్వాత దేశ నిర్మాణానికి ప్రపంచ మానవ సమాజ చరిత్ర నిర్మాణానికి ఈ దేశ నిర్మాణానికి ఒక దృఢమైన బలమైన ఉక్కుని తయారు చేసి ఇచ్చింది రెండవ రంగమైనటువంటి పారిశ్రామిక రంగము, తయారు రంగము. ఈ రంగాన్ని నువ్వు పక్కన పెట్టావంటే నువ్వు దేశ ద్రోహి అని చెప్పి సందర్భంగా చెప్తావు. మాతృభూమి మీద ప్రమాణకాలు చేస్తారు మీరు. వందం దేశానికి వందం చెప్పంటావు. వందే మాతరం గీతమంటారు, వందే మాత్రం పాదమంటారు, దేశభక్తి మా సొంతమంటారు. కులాల మధ్య కొండు పెట్టిరి, మతాల మధ్య మంట పెట్టిరి. ఈ దేశానికి అన్ని రకాల నష్టం చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో అన్ని రకాల రాష్ట్రాలను నాశనం చేస్తుంది. కాబట్టి మనం దేశ సంపదను సృష్టించేటువంటి శ్రామిక వర్గాన్ని పూర్తి కాలం ముందు 100 ఏళ్లు జీవించడానికి అవసరమైనటువంటి సామాజిక బాధ్యతను తీసుకోవాల్సింది ఈ ప్రభుత్వం. ఆ సామాజిక బాధ్యత నుంచి క్రమక్రమంగా తప్పుకొని ఏకంగా పెట్టుబడిదారులకి అమ్మేసి ఈ మొత్తం దేశ సంపదని భూమిని మాతృభూమిని వందే మాత్రం అంటే అర్థమైంది. ఓ మాతృభూమి నీకు వందనది. మరి వందే మాత్రం పేరు చెప్తూ నువ్వు మాతృభూమిని మార్కెట్లో పెట్టి అమ్ముతున్నాను. ఇదేం దేశభక్తిరా? అవునా కాదా? ఇదొక దేశభక్తి. దేశం మాత్రమే అన్న పేరుతో మాతృభూమిని మార్కెట్లో పెట్టి అమ్మేస్తున్నారే, ఇది దేశభక్తేనా? సోదరులు ఆలోచించండి. కాబట్టి ఈ దేశ సంపదని సౌభాగ్యాలను అమ్మేటువంటి ఈ ప్రభుత్వం కూడా మన దేశ సామాజిక ఆర్థిక సాంఘిక అసమానతల రీత్యా ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం సౌభాగ్యత్వం కోసం అందరికి అవకాశాల కోసం ఈ దేశంలో బ్రిటిష్ అయ్యి మొత్తం కొనగొట్టుకోయిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 8,000 కోట్లు చేతిలో పెట్టుకొని పెద్ద వ్యవస్థలు నిర్మించి ఇస్తే ఆ రోజు ఎంతో పెద్ద సాంఘిక పరిష్కారమైన కులాలకి ఎస్సీ ఎస్టీ ఓబీసీల మాత్రం సామాజిక గౌరవం మీ అందరి ద్వారా మీ అందరి సహకారంతో మా యూనియన్ నుంచి నేను కోఆపరేటివ్ ప్రెసిడెంట్ అయ్యానంటే ఆ ప్రభుత్వ సంస్థ లేకుండా అవుతుందన్నా? ప్రభుత్వ సంస్థ ఉద్యోగం లేకుండా నాకు ఈ మాత్రం మీరు గౌరవించరా? ఈ రోజు నాకు ఒక కారు ఇచ్చింది, 2,000 రూపాయలు పెట్రోల్ ఇచ్చింది. ఎక్కడో వెనకబడ్డవాడు అంతరాన్నవాడు కారులో మర్యాద నారాయణ గౌరవంగా డ్యూటీకి ఇచ్చింది. సామాజిక గౌరవాన్ని గుర్తింపించింది కదా ఈ ప్రభుత్వ సంస్థ. ఇది జీర్ణించుకోలేనటువంటి బీజేపీ ప్రభుత్వము, భావజాలం ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి బీజేపీ ప్రభుత్వము ఇప్పుడు ఎవరోడు అక్కడే పని చేయాలి, ఏ కొడుకోడు అక్కడే ఉండాలి, మలమూత్రాలు తీసేవాడు మలమూత్రాలు తీసేస్తూనే ఉండాలి. ఏ మాత్రం సమర్పయాన్ని సహా అంటాం మొత్తం దేశీయాలని దాంతో ఉన్నారు. అందుకని మనం దేశం అర్థం చేసుకోవాలా, ఈ మూలాన్ని అర్థం చేసుకోవాలి. అందరూ చాలా బాగా మాట్లాడారు. అయోధ్య గారు కానీ రామారావు కానీ వీళ్ళందరూ దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి మనకి గౌరవాన్ని ఇవ్వనటువంటి శ్రామిక వర్గాల పేదలకి గౌరవాన్ని ఇవ్వకుండా ఉండడానికి మొట్టమొదటి ఉదాహరణ జీతం లేకుండా పంపించడం అనే విషయాన్ని మీరు గుర్తించుకోండి. అందుకని మీరు అన్నలు చెప్పినటువంటి కార్యక్రమాలకైనా సరే హుషారుగా రండి. మీరు మళ్ళా దీన్ని వేయడానికి ఎన్డీఏ కూటమిని వేధించడానికి మాత్రం ప్రయత్నాలు చేయండి. ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి వారికి అందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉద్యోగులందరికీ కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున శిరస్సు వంచిన నమస్కృతులు తెలియజేస్తున్నా. మీ అందరి స్ఫూర్తి, మీ అందరి అంకిత భావం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేవలం 5,000 కోట్లు పెట్టుబడి పెడితే ఆ రోజు ఈవేళ 3.5 లక్షల కోట్లకి ఆస్తులు పెంచుకోగలిగిందని అంటే మీ అందరూ అహోరాత్రులు శ్రమించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇంతవరకు తీసుకొచ్చారు. దాన్ని ఎవరు కూడా మరిచిపోలేని విషయం. ఇప్పుడున్న పరిస్థితి అయితే భయాందోళన పరిస్థితి ఉంది. మొదటి కలిసి పనిచేసే కార్మికులు ఎవరు లేరు. సుమారు 7,000 మంది చనిపోయిన వాళ్ళు కానీ రిటైర్ అయిన వాళ్ళు కానీ మన దగ్గర ఉన్నట్టయితే
ఇప్పుడున్న మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ ఉంది. అసలు కాంట్రాక్ట్ లేకుండా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. యాజమాన్యం అన్నది ఏం చేస్తున్నారు అంటే దొరికినట్టు అమ్ములు తప్పడం, ఎవడు అడిగేవాడు లేడు. కేంద్రం కూడా దారుణంగా ప్రవర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషీ అన్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద లేదు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా చెప్పారు, యాజమాన్యంలో మార్పులు తీసుకురావాలి, పూర్తి చైర్మన్ నియమించాలి, డైరెక్టర్లు నియమించాలి, అప్పుడు మాత్రం ఈ ప్లాంట్ బతుకుతుందండి. 9 నెలలు అయిపోయినా ఆ దిశగా ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జోలికి ఎవడైనా వస్తే ఖబర్దార్ వాడు ఎంత చూస్తామని చెప్పి చెప్పడానికి మీరు ఎంత పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు మీ అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. Don't forget to like, subscribe and share the videos.